జీవన్ రెడ్డి కన్ను బోధన్ షుగర్ ఫ్యాక్టరీపై పడిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హిందూ జనాభాను తగ్గించి ముస్లిం జనాభాను పెంచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుడు పనుల్ని మోదీ సర్కార్ సరిచేసుకుంటూ వెడుతోందన్నారు. నేను చెప్తా ఉన్నామా, రానున్న కాలంలో ఇప్పటి వరకు ఒకటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే నిజామాబాద్ జిల్లాలో. ఇప్పుడు నేను ఎంపీ అయినాక 7 రైల్వే బ్రిడ్జ్లు ఇనాగ్రేషన్ అయినాయి, పనులు కొనసాగుతా ఉన్నాయి. 7 ఒకటి 1947కి వెళ్ళి 2019 వరకు ఒక్కటి అయింది. ఈ 4 ఏళ్లలో 7 రైల్వే బ్రిడ్జ్లు చేసుకున్నాం. రానున్న కాలంలో కూడా మన రైల్వే స్టేషన్ కాడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తక్షణమే శాంక్షన్ చేస్తా ఉన్నా. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకోవాలి మనం డిచ్పల్లి కాడికి. ఇది కూడా లేదు. ప్రామిసులు చేసిండ్రు, అక్కడే వాగ్దానాలు చేసిండ్రు, పారిపోయిండ్రు. ఇప్పుడు ఎలక్షన్లే ఓడిపోయిండ్రు. బీసీ హాస్టల్కి కొత్త బిల్డింగు మనం కట్టుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఈ ప్రాంతంలో మంచినీళ్ళ ప్రాబ్లం ఉన్నది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మీకు మోసం చేస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు మోసపోతారమ్మా. కేసీఆర్ ఏమో మీకు అన్ని చేసిన వాగ్దానాలు ఒక్కటి నెరవేర్చకుండా వెళ్ళిపోయిండు. ఈ కాంగ్రెస్ వాడైతే ఆ కేసీఆర్ అన్న 13 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిండు. 10,000 రైతు బంధు ఇచ్చిండు, 500 పెన్షన్ ఉంటే దాన్ని 2,000 పెంచిండు. అవునా కాదా? ఇవాళ 6 వాగ్దానాలలో 6 గుడ్లు పెట్టిండు, గాడిద గుడ్డు పెట్టిండు. ఒక్క గుడ్డు గాడిద గుడ్డు ఇచ్చుకోడు.